ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు వీడియో అండి, లాస్ట్ టైం మీకు టిక్ టాక్ ఏరియా మిస్ అయ్యానని చెప్పాను కదా మాల్యాలో. నిన్న మాల్యా వెళ్ళాను. మాల్యా వెళ్ళినప్పుడు ఆ ఏరియా మొత్తం వీడియో షూట్ చేశానండి. చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి ఏరియాస్ మొత్తం. మీరు ఈ వీడియోని ఫుల్గా చూడండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎంజాయ్ ద కంటెంట్. సిటీకి వెళ్ళడానికండి మాకు బస్సులు ఉండవండి. మా ఏరియాకి ట్యాక్సీలు వస్తాయండి. కరీమన్న అయితే ట్యాక్సీ అతను బేరాలు ఆడుతున్నాడండి. అన్న బేరం ఆడితే తీగిపోవడమే. ఎలాగైతేనో కారు పెట్టేసాడండి కుర్రాడు. జాగ్రత్తగా ఇంకా సిటీ వెళ్ళిపోవడమే. చేపడం మర్చిపోయినాడు బాబు. ఈ ఎండలు అయితే ఎరగొట్టేస్తున్నాయండి. బయట ఉండలేకపోతున్నాం అసలు. ఎవరికి సెలవు ఇస్తారండి. బయటికి వెళ్ళకపోతే ఎలాగండి బాబు? ఇక్కడ సెలవు ఇస్తాయండి, కంపల్సరీ వాడుకోవాలండి. మీరు సెలవు ఇచ్చినా సరే ఇంట్లోనే కూర్చొని ఉన్నారనుకోండి, ఫోన్ లేడు బాగానే వెళ్ళట్లేదు కదండి, వాడేసుకుంటారండి బాబు. సెలవు ఉంటే కంపల్సరీ మీ దగ్గరలో ఉన్న జమియాలో లేదంటే మీ దగ్గరలో ఉన్న పెద్ద సూపర్ మార్కెట్ లోకి వెళ్ళిపోయి చల్లగా అలా తిరిగి రండి బాబు. ఇంట్లో మాత్రం ఉండిపోకండి. బాగానే ఉండిపోడు కదని పని చేసుకుని వాడుకు దొబ్బుతారండి. సరదాగా అలాగలా తిరిగి రండి. ఫస్ట్ మేమైతే అండి షరక్ వచ్చామండి. ఎందుకంటే కరీమన్న వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడ ఉంటారంటండి. ఇక్కడ మంచి టిఫిన్ కూడా బాగుంటదని చెప్పాడండి. సరే కదండి టిఫిన్ తిందామని షరక్ వెళ్ళామండి. ఫస్ట్ ఇంత పెద్ద పెద్ద బిల్డింగుల కింద బాగానే పెట్టుకున్నాడండి మన టిఫిన్ సెంటర్. టిఫిన్ సెంటర్ లో అసలు ఖాళీ లేదండి. ఇటు చూసిన జనమేనండి బాబు. ఒక దోశ తినడానికండి పైనుంచి కిందకి సేమట్లు వచ్చేసినాయండి. నేనైతే ఓ దోశ 2 ఇడ్లీ ఒక గారి తిని బయటపడ్డానండి బాబు. ఆ జనం బాబు కిక్కిరిసిపోరండి బాబు. ఈయనేనండి కరీమన్నాళ్ళ ఫ్రెండ్ అండి. ఈయన లేకపోతే అండి ఆ 2 ఇడ్లీ గారి దోశ కూడా తినలేకపోతామండి. ఇడ్లీ గారి బాగానే దొరికేసిందండి. దోశల దగ్గరికి వచ్చేసరికి జనాలు కిక్కిరిసిపోరండి బాబు. ఈయనకి వేసిన దోశ నాకు ఇచ్చేసారండి బాబు. థ్యాంక్ యూ సార్. దోశ దాత జై బాబా. ఈయనండి మాల్యాలో ఉన్న గోల్డ్ షాపులన్నీ ఇయ్యానండి. లోపలికి వెళ్ళి డిస్ప్లేలో పెట్టిన బంగారం అంతా చూపెడతాం. చూసుకుని ఏది నచ్చితే అది కొనేసుకోండి. ఆ రోజు గ్రామ ధర రేట్లు ఇలా ఉన్నాయండి. అందరూ ఎండ దెబ్బకండి అందరూ షాపింగ్ మాల్ ముందు కూర్చుండిపోరండి. మేము కూడా అలాగే కూర్చున్నామండి. మనం ఇలా కూర్చున్నట్టు ఎవరు చూడలేదు కదా. కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. మీ అందరికి టిక్ టాక్ ఏరియా చూపెడదామని టిక్ టాక్ ఏరియాకి వస్తాండి. ఎవరు రాలేదండి బాబు. ఎండండి. ఎండకి ఏమొస్తారండి జనం. ఆ రోజు ఎండ దెబ్బకే మేమే 4 వాటర్ బాటిల్ ఎన్నో తాగేసామండి బాబా. ఆ రోజు సాయంత్రం 4 అయిందండి బాబు. ఇంకా మెట్ట మధ్యాహ్నం లాగా ఓ మండిపోతున్నాడు సూర్యుడు. టిక్ టాక్ అంటున్నావు, బ్యాన్ చేశారు కదా టిక్ టాక్ అని మీరు అడగొచ్చు. బ్యాన్ చేసింది మన ఇండియాలోనండి. ఇక్కడ కాదు వేరే. ఇక్కడ మామూలుగా చేరండి బాబు టిక్ టాక్లు. జనాలు జాయిగా వచ్చినట్టే ఉన్నారండి. చెట్ల కింద ఏహర్ మకామా అండి. చాలా కష్టాలు పడి ఎంత దూరం వస్తారండి కోయిటాకి. వచ్చిన తర్వాత ఈ కోయిట ఇంట్లో ఏమన్నా సుఖం ఉంటుందా అంటే సుఖం ఉండదు. వీళ్ళకు ఉన్నదల్లా ఒక్క సెలవు. ఆ సెలవులో కూడా కలుసుకునే ఈ మాల్యా అనే ప్రదేశంలో కలుసుకుంటారు తెలుగు వాళ్ళు అందరూ. ఈ ఒక్క సెలవులో మనకు ఉన్నది 12 గంటలు. ఆ 12 గంటలను కూడా వేస్ట్ చేయకూడదు అని చెప్పి ఇలా బీచ్ పక్కకు వచ్చి మంచి మంచి లొకేషన్లు చూసుకుని వీడియోలు చేసి హ్యాపీ చిల్ అవుతారండి. హ్యాపీగా పని మాట మర్చిపోయి అందరూ హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి అలా మాట. అలా ఈ ఏరియా ఫేమస్ అయిపోయింది. టిక్ టాక్లు చేసే ఏరియా కింద పేరు పొందింది మాట. ఈ ఎండ్లోనే వీడియోలు రికార్డ్ చేస్తున్నానండి. నా ఎదురుగా సన్సెట్ అవుతుంది. ఇద్దరు కపుల్స్ కూర్చున్నారు. మరి కపుల్స్ ఏమో నాకు తెలియదు. వాళ్ళని అడుగుతాను, టైం ల్యాప్స్ పెడతాను చూడండి.
నేను గట్టిగా పెట్టుంటే ఒక 30 వీడియోలు పెట్టుంటానండి. నాకు గుర్తింపు వస్తుంది ఇప్పుడిప్పుడే. ఇలాగే సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. మాలియాలో వీడియోలు రికార్డ్ చేస్తుంటే నన్ను గుర్తించి చాలా హ్యాపీగా ఉంది. నేను ఏం అడగలేదండి. నేను చెప్పిన రీల్స్ లో డైలాగ్స్ అవి ఉంటాయి కదా, అవి ప్రతిదీ గుచ్చి చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఇలాగే సపోర్ట్ చేయండి బ్రదర్స్. థ్యాంక్ యూ. వీళ్ళందరూ మా ఊరు వాళ్ళే, అమలాపురం. మా చుట్టుపక్కల మాది రామచంద్రపురం, ఇల్లు అమలాపురం, దగ్గర అన్ని. థ్యాంక్ యూ గైస్. ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అంతా బాగానే ఉంది. పొద్దున తిరిగి అలసిపోయి ఉన్నానని కారులో అలా రెస్ట్ తీసుకుని కారు దిగేటప్పుడు చిన్న మిస్టేక్ చేశానండి. నా చేతిలో కనిపిస్తుంది కదండి మొబైల్ ట్రైపోర్డ్, అది కారు ఫ్రంట్ సీట్ ఉంది కదండి, ఆ సీట్ లో దాన్ని పెట్టాను దిగేటప్పుడు తీసుకుందామని. దిగేటప్పుడు దాంట్లో నుంచి నేను దిగిపోయాను అనమాట. అట్ట ఉంటది మనతో. ఇప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడు. సరే తరలే.